Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ను ప్రసన్నం చేసుకోబోయి పరువు తీసుకున్న పట్టాభి. జాతీయ స్థాయిలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పోగొట్టిన పరువును తిరిగి రాబట్టి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వద్ద మంచి మార్కులు కొట్టాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తహతహలాడారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో దేశవ్యాప్తంగా సంబంధిత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యత వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రిగా రామ్మోహన్ నాయుడు పనితీరుపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య జాతీయ ఛానల్ డిబేట్లో టీడీపీ నేత దీపక్ రెడ్డి తమ యువ నాయకుడు ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారనడం, ఆయనెవరని ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీపక్ సమాధానం మంత్రి నారా లోకేష్ తీరును జాతీయ స్థాయిలో ప్రశ్నించే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున దీపక్ను నిలదీసే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా పట్టాభి అదే టీవీ ఛానల్ డిబేట్కు వెళ్లారు. సహజంగా తెలుగు మీడియా డిబేట్స్లో అధికార ప్రతినిధులు ఏం మాట్లాడినా ప్రెజెంటర్లు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రెజెంటర్లకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు పెద్ద తేడా ఉండదు. బహుశా తాను వెళితే అర్నాబ్ గోస్వామి అనే జాతీయ జర్నలిస్ట్ను నోరు మోయించొచ్చని పట్టాభి అనుకున్నట్టున్నారు. కానీ పట్టాభిని కూడా సదరు జర్నలిస్ట్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ధైర్యం ఉంటే తనతో ఫోన్లో మాట్లాడాలని సవాల్ విసిరారు. అంతేకాదు తాను కేంద్ర మంత్రికి ఫోన్ చేయగా హలో హలో అని కట్ చేశారంటూ విమర్శించారు. కేంద్ర మంత్రి రీల్స్ చేసుకుంటున్నారా లేక నెట్ఫ్లిక్స్లో అది చేస్తున్నారా ఇది చేస్తున్నారా అంటూ నిలదీసేసరికి పట్టాభి నుంచి సమాధానం కొరవడింది. పట్టాభి వెళ్లిన ఉద్దేశం నెరవేరలేదు. అర్నాబ్ ముందు పట్టాభి పప్పులు ఉడకలేదు పాపం అంటూ జనాలు దిప్పిపొడుస్తున్నారు.